మనం దేవుని వాక్యం చూస్తుంటే లూకాసు సువార్త 15వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. ప్రియులారా, ఇక్కడ ఒక వెలుగు చూస్తున్నాం. ఈరోజు వెలుగు గురించి తెలుసుకుంటున్నాం. ఏమిటంటే ఆయన మాటతోనే వెలుగు కలిగిందని మనం చూస్తాం. ఆయన మాట ద్వారా మన స్వచ్ఛమైన మార్గంలో నడుస్తాం ఆ వెలుగు ద్వారా. అలాగే ఆయన వెలుగు ఏ విధంగా ఉందో, మోషే సన్నిధి ఏ విధంగా కనిపించో మనం ఈరోజు అన్ని గమనించుకుంటూ వచ్చాం. ప్రియులారా, సూర్యుడు వలన చంద్రుడి వలన కాంతి లేదు, నక్షత్రం వలన కాంతి లేదు అని మనం గమనించాం. ఈ కాంతి ఎలాగ ఉండాలి, ఈ కాంతి ఏ విధంగా మనకు కావాలి ఈరోజు వాక్యము గమనిస్తున్నాం. ఇక్కడ చూస్తుంటే లూకాసు సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఒక స్త్రీ 10 వెండి నాణ్యాలు కలిగి ఉంది. 10 వెండి నాణ్యాలు ఒక్క నాణ్యం ఆమె పోగొట్టుకుంది. పోగొట్టుకున్న వెంటనే ఆమె చేసే పని ఏమిటంటే దీపము వెలిగించి ఆమె ఇల్లంతా కూడా ఊడ్చి అది ఎక్కడుందో దొరికాక తన చెలికత్తలు పిలిచి ఇదిగో పోగొట్టుకున్న వెండి నాణ్యం నాకు దొరికిందని సంతోషిస్తుంది అని గమనించవచ్చు. ప్రియులారా, అనగా ఆమె సంతోషించింది. ఇదిగో మారు మనసు పొందిన ఒక వ్యక్తి మారితే సంతోషము అని గమనించవచ్చు. అనగా ప్రియులారా, ఒక మనిషి మార్పు చెందాలి అంటే, ఒక మనిషి రక్షించబడాలి అంటే, ఒక వ్యక్తి పాపమును పోగొట్టుకొని ఆ మనిషి దేవుని వైపు చూడాలి అంటే ముఖ్యంగా ఏమిటంటే ముందు ఆమె పోయినది ఎదగాలి అంటే ముందు చేయవలసిన పని వెలుగు, దీపం వెలిగించాలి. ముందు కావలసిన పని దీపం వెలిగించాలి. పోగొట్టుకున్నది అమ్మ చూడండి, ఒక ఇంటిలో ఒక వస్తువు పోగొట్టుకున్నాం. ఆ వస్తువు పడిపోయింది, ఆ ఇంటిలో చీకటిగా ఉంది, నీకు కనిపించట్లా. నువ్వు వేసేది మొట్టమొదటి పని ఏమిటంటే లైట్ వేసుకుంటావు. ఆ లైట్ లో కనిపిస్తావు. లైట్ లేకుండా చీకట్లో ఎత్తుకుంటా అదేమిటి కనిపిస్తుందా? కనిపించదు. అది కనిపించాలంటే ముందు లైట్ కావాలి. అనగా వెలుగు, దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించిన తర్వాత చీపలు తీసుకొని ఇల్లంతా ఊడుస్తావు. ఏమన్నా పడిపోయిందో, ఎక్కడుందో వస్తువు అని మొత్తం పూడ్చి అప్పుడు అది దొరికాక సంతోషిస్తాం. అట్టే రీతిగా ప్రియులారా, మన జీవితంలో, మన ఆత్మ జీవితంలో మనం ఏ విషయంలో పడిపోయామో, మనం సరిగ్గా ఒక పాపి రక్షించబడాలి అనగా మనం మన ఆత్మను రక్షించుకోవాలి అంటే, మనందరూ కూడా దేవుని వాక్యానికి వారసులం అవ్వాలి అంటే మనం ఎక్కడ పడిపోయామో మనకు వెతికేది మనకు కావాల్సిన దీపము అనగా ఆయన ఆత్మ మనం వెలిగిస్తుంది. ఆ ఆత్మ వెలుగు మనం ముందుకు చూపిస్తుంది. ఎక్కడ పడిపోయామో, ఏది పోగొట్టుకున్నామో మనకు తెలియపరిచేది దేవుని ఆత్మ. ఆ వెలుగే మనం ముందుకు నడిపిస్తుంది. ప్రియులారా, ఆ వెలుగులో ముందు వెలిగించాలి, తర్వాత పోర్చాలి. మన హృదయంలో ఏదైతే ఉందో, ఏ ఐహిక విచారాలు ఉన్నాయో, ఏదైతే మనం ఉందో మన హృదయంలో అదంతా కూడా పోర్చాలి. అది లేకుండా దేవుని వెలుగు ప్రకాశించదు. ఆ పోయింది, పోగొట్టుకున్నది దొరకాలి అంటే మనోడు సమస్తము కడిగేసుకోవాలి, అది పూడ్చేసుకోవాలి. అప్పుడు పూడ్చిన వెంటనే మన హృదయంలో మనకి ఎక్కడ ఏదైతే పోగొట్టుకున్నామో అది దొరుకుతుంది. అది దొరకాలి అంటే వెలుగు కావాలి. ఆ వెలుగు ఎవరు అని ఈరోజు వాక్యం మనం గమనిస్తే ఆ వెలుగుని ఈరోజు కోరుకుందాం. ఆ వెలుగు మనలోనికి వస్తే ఆ వెలుగే మన సర్వసత్యము నడిపిస్తుంది. ఆయన వెలుగు మనతో ఉంటే మోషే చెప్తున్న రీతిగా నీవు నాకు తోడుంటే నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను. ఆయన వెలుగు ముఖ కాంతి మన మీద ప్రకాశింపజేసేలాగా మొట్టమొదటిగా ఇశ్రాయేలు వారికి మొట్టమొదటి ఇచ్చిన ఆశీర్వాదము, దేవుని సేవకులు ధరించిన అహరోను ధరించిన ఆశీర్వాదము, తన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేస్తాడు, ప్రకాశింపజేస్తాడు. ఆయన కాంతి ఈరోజు కోరుకుందాం. ఆయన వెలుగు ఎవరో, ఆ కాంతి ఎవరో మనం చూద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండాను. దేని స్తోత్రం, హల్లెలూయా. వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపగా ఉన్నది. వెలుగు చీకటి ఎవరో మనం ఇంకా స్పష్టంగా తెలుసుకున్నాం. యోహాను సువార్తలోని 8:12 వచనం కూడా ఒకసారి చూద్దాం. యేసు చెప్పుచున్న మాట, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. ఇక్కడ యేసు చెప్పుచున్నాడు. ఎవరంటే వెలుగు? యేసయ్య. వెలుగు నేనే. ఈ వెలుగు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు జీవపు వెలుగులో నడుస్తారు. ఈ వెలుగులో లేని వారు ఎక్కడుంటారు? చీకటిలో ఉంటారు. పిల్లలు అందుకే చెప్తున్నాడు, వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి
గ్రహించలేకపోతున్నారు. అదే చీకటి అనగా పాపముగా మనం సాదృశ్యంగా చూస్తున్నాం ప్రియులారా. చీకటి వెలుగును గ్రహించలేకపోతుంది. కానీ ఈరోజు ఆ వెలుగు ఎవరంటే యేసు. ఆ యేసును మనం గ్రహిస్తే, యేసును మనం స్వీకరిస్తే, యేసు మనతో ఉండాలి అంటే ఆ వెలుగు మనతోనే ఉంటుంది. వెలుగు ఉన్న వారికి ఆశీర్వాదం వాక్యము గమనిస్తున్నాం ప్రియులారా. వెలుగు ఉన్నది అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఇశ్రాయేలు వారిని ఆశీర్వదించి కాపాడును గాక, ఇశ్రాయేలు వారిని కరుణించును గాక. ఆయన ఉదయింపచేసి, ఆయన ఉదయ కాంతి ప్రకాశింపజేసి, ఆయన సన్నిధి కాంతి ప్రకాశింపజేసను. ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయింపచేసి ఆయన మనను సమాధానము దయచేస్తారు. అందుకే ఈరోజు మనందరం కోరుకుందాం, నాయన నీ కాంతి నాకు కావాలి. నీ కాంతి ఉంటే అనగా నీ వెలుగులో మేము ఉండాలి. నీ వెలుగు ఉంటే మేము సర్వసత్యములకు నడుస్తామయ్యా. నీ వెలుగు ఉంటే మేము దేవుని రాజ్యానికి వారసులమవుతాం. నువ్వే మాకు వెలుగుగా ఉండండి అని మనం కోరుకుంటే ప్రియులారా, ఆ వెలుగైన దేవుడు మన ముందుకు నడిపిస్తాడు. దేవుని వాక్యము ద్వారా మనం చూస్తుంటే ఈ వెలుగు సంపాదించే వారికి ఏంటి అంటే ఈరోజు ఆశీర్వాదము మనం చదువునేది సంఖ్యాకాండం 6:25-26 చూస్తుంటే ఈ కాంతి ప్రకాశించిన వారికి దేవుడు సమాధానం ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కాంతి ఉన్నవారు అనగా దేవుని కాంతి అనగా వెలుగును నేనే అని యేసయ్య చెప్పారు. ఆ వెలుగైన యేసయ్య మనకు తోడుగా ఉంటే సమాధానం ఎలా వస్తుంది? ఆ సమాధానకర్త యేసు మనకు ఏ విషయంలో సమాధానం ఇవ్వబోతున్నాడో దేవుని వాక్యములు మన దేవుని మాటను గ్రహిస్తే ప్రియులారా అనేక విషయాలు మనం గ్రహించవచ్చు. దేవుని సమాధానకరమైన యేసు గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. యెషయా గ్రంథము 9:6 చూద్దాం. ఎలాగా మనకు ఒక శిశువు పుట్టిను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ప్రియులారా, యేసయ్య లోకమునకు రాకముందే కొన్ని వందల సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త ప్రకటించిన మాట, పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన మాట ఏమిటంటే మనకు పుట్టబోయే యేసు ఏ విధంగా ఉన్నాడంటే అందులో ఒక పేరు సమాధానకర్తకు అధిపతి. దేనికి అధిపతి? అధిపతి అంటే అధికారము కలిగిన వాడు. అధికారము దేని మీద అధికారము కలిగిన వాడంటే సమాధానానికి. ప్రియులారా, ఈరోజు ఎవరికైనా సరే ఏ కుటుంబంలో సరే మొట్టమొదట లేనిది ఏమిటంటే సమాధానమే. ప్రియులారా, ఆహారం ఉంటుంది, వస్తువులు ఉంటున్నాయి, కార్లు ఉంటున్నాయి, బిల్డింగ్లు ఉంటాయి, డబ్బు ఉంటుంది, ధనం ఉంది, బంగారం ఉంది, రక్త సంబంధం ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఏది లేదు అంటే సమాధానం ఉంటలేదు. సమాధానం లేదు ప్రియులారా. అమ్మ నీకు ఏమీ ఉందంటే అన్నీ ఉన్నాయండి అంటున్నా, కానీ ఏది లేదు అంటే సమాధానం ఉండట్లేదు. ఏ విషయంలో భార్యాభర్తల మధ్య అయినా, తల్లిదండ్రుల మధ్య అయినా, బిడ్డల ఎందైనా, రక్త సంబంధులైనా, స్నేహితులైనా ఎవరి ఎందైనా సమాధానం ఉండట్లేదా? ఒకే గ్రామంలో గ్రామానికి సమాధానం ఉండట్లేదు, గ్రామ ప్రజల మధ్య సమాధానం ఉండట్లేదు, ఒకే దేశస్తులకు సమాధానం ఉండట్లేదు, రాష్ట్రంలో సమాధానం లేదు, అధికారుల సమాధానం లేదు. ఏ ప్రియులారా గమనించండి, ఎక్కడ చూసినా సమాధానం ఉండలేదు, సమాధానము లేదు. కానీ ఈరోజు గమనించండి, సమాధానం ఇస్తానని దేవుడు ఆశీర్వాదంతో మనం నింపుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అందరూ కూడా ఈరోజు సమాధానము పొందుకునే వెళ్ళాలి. ఈ సమాధానం పొందాలంటే మొట్టమొదటి మనం చూస్తాం ఆయన కాంతి మనకు తోడు ఉండాలి. ఆయన కాంతి మనం ఎప్పుడైతే కోరుకున్నామో ఆయన వాక్యం ద్వారా సత్యమైన మార్గంలో మనం నడిపిస్తాడు. ఆ వాక్యం మనం ఎప్పుడైతే అంగీకరించి విశ్వసిస్తామో మనకు సమాధానకర్తని దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. ఈరోజు ప్రియులారా, ఏ విషయంలో మనకు సమాధానం లేదు, అప్పులు ఏందా, లేకపోతే కుటుంబ సమస్యలు ఏందా, రక్త సంబంధం ఏందా, స్నేహితులందా, బంధువులందా, బిడ్డలందా, దేనిందా మనకు సమాధానం లేదు. ఆ సమాధానం మనకి ఈరోజు ఇస్తాడు. సమాధానపరిచే అధిపతి మనకు ఉన్నాడు ప్రియులారా, అధికారి మనకు తోడుగా ఉన్నాడు. ఆ అధికారి ఈరోజు మనకందరూ కూడా సమాధానం ఇవ్వాలి. సమాధానకర్త అని యేసు పేరు మనం చూసాం. సమాధానకర్త గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మత్తయి సువార్త 5:9 మనం గమనించవచ్చు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమాధానపరచు వారు కాకపోతే దుష్టు వాళ్ళు. దేవుని కుమారులు ఎవరు అంటే సమాధానపరచు వారు దేవుని కుమారులు. సమాధానపరచు వారు కాకపోతే ఇంక దానికి ఏంటి అర్థం? దుష్టుడు అనగా సాతాను కుమారులు వారు.
అందుకే ప్రియులారా గమనించండి, సమాధాన పరిచే వారి విధానం మనం గమనించండి. ఒక విషయంలో, ఒక కుటుంబంలో ఒకరికి గొడవ వచ్చినప్పుడు నువ్వు వారిని సమాధాన పరిస్తే, వారిద్దరిలో సమాధాన పరిచి వారిలో ఏ గొడవ లేకుండా చేస్తే నువ్వు దేవుని కుమారుడివే. లేదు వారికో మాట ఎక్కబడిసి ఎలకొక మాట చెప్పి నువ్వు వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి గొడవ పెడితే దుష్టుడు కుమారుడివే. సమాధాన పరిచయమంటే దేవుని కుమారులు సమాధాన పరిచయాలుగా ఉండాలి. ఒక విషయంలో, ఒక కుటుంబంలో, ఒక రక్త సంబంధంలోనే, ఒక అన్నదమ్ముల్లోనే, అక్క చెల్లెల్లోనే, లేక స్నేహితుల మధ్యనే, లేకపోతే మనవారి మధ్యనే మన ఏందే ఏదో ఒకటి రావచ్చు. అటు మాట ఇటు ఒక చక్కని మాట, సమాధాన పరిచే మాటలు దేవుని వాక్యం ద్వారా సమాధాన పరిచే చక్కని మాటలు చెప్పి ఇరువురిని కూడా ఉభయులిద్దరిని సమాధాన పరిచేలాగా మనం చేయాలి. ఎప్పుడైతే సమాధాన పరిచేలా చేసావో మనం దేవుని కుమారులు అనబడతాం ప్రియులారా. అది కాదు కానీ వారికి ఎలాగో గొడవ వచ్చింది కదా అని అటు ఇటు కూడా మనం మాట చెప్పి వాళ్ళని ఎడదీసేలాగుంటే అక్కడ ఏంటంటే దుష్టుల సంబంధంగా కనిపిస్తున్నాం. అంటే సమాధాన పరిచేవారు దేవుని కుమారులు. ఇంకా సమాధాన పరిచేది ఏమిటంటే దేవుని వాక్యమని కూడా మనం గమనించవచ్చు ప్రియులారా. సమాధానమైన స్వార్థమైన జోడిను తోడుకోవాలి అనగా సమాధాన పరిచయం అంటే సమాధాన పరిచేది ఏమిటంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యం చెప్పే వారందరూ కూడా ఎవరు? దేవుని కుమారులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమాధానమైన స్వార్థమైన వాక్యము నువ్వు చెప్పితే దేవుని కుమార్తె ప్రియులారా. దేవుని సేవకులే కాదు, దేవుని కుమారులనే. నువ్వు ఎప్పుడైనా సరే దేవుని వాక్యము తీసుకొని దేవుని ఎరగని బిడ్డకి సమాధానం లేని ఎవరైతే ఉన్నారో, సమాధానం లేక ఎవరైతే బాధపడుతున్నారో, ఏ కుటుంబంలో సమాధానం లేదు, ఏ కుటుంబంలో అశాంతితో బాధతో బాధపడుతున్నారో వారి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యము ద్వారా నువ్వు ఒక మాట చెప్పితే నువ్వు దేవుని కుమారుడివి అవుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంతానానివే నువ్వు ప్రియులారా. మైక్ తీసుకొని దేవుని వాక్యం స్టేజ్ మీద ఉండి దేవుని వాక్యం చెప్తానే దేవుని కుమారుడు కాదు. నీవు ఎవరికైతే సమాధానం లేదు వారి దగ్గరికి వెళ్ళి దేవుని మాట చెప్పు. సమాధానం నీ వాక్యము మాట, దేవుని మాట నువ్వు విన్నాక అంటే దేవుని మాట చెప్పు. నువ్వు దేవుని కుమార్తె అవుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు సమాధానకర్త దేవుడు మనకు సమాధానం దయచేయాలి. ఇంకా మనం చూస్తుంటే వాక్యం చూస్తుంటే లూకా సువార్త 2:14 ఉంటుంది. యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మొట్టమొదట దేవుని దూతలు స్వార్థమానం చెప్పారు. ఏమిటి? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయో, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానము. ఈ భూమి మీదే మనకు సమాధానం ఉంటుంది ప్రియులారా. మనం అనుకుంటున్నాం జీవితం ఇంతేనా, నా బ్రతుకు ఇంతేనా, ఇంకా సమాధానం లేదా, నాకు సంతోషమే ఉండదా, శాంతి ఉండదా, నాకు నేను ఎంతో కదా బాధపడతాం. కానీ దేవుని వాక్యము చూడండి, ఆయనకి ఇష్టమైన వారికి, ఆయనకి ఇష్టడిగా నువ్వు ఉండు, ఇష్టమైన వాడిగా నువ్వు ఉంటే నీకు తప్పకుండా సమాధానం దేవుడు ఇచ్చేవాడు. సమాధాన పరిచేవాడు ఆయన ఉన్నాడు, సమాధాన పరుస్తానంటున్నాడు. ఏ విధంగా తెలుసా? మొట్టమొదటిగా దూతలు చెప్పిన స్వార్థమానము. యేసు ప్రభువు వారి లోకములో పుట్టారంటే ఏంటో తెలుసా? ఆ దూతలు చెప్పిన వర్తమానం ఏంటో తెలుసా? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. మొట్టమొదట దేవునికి మహిమ పొందాలి, తర్వాత సువార్త దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మాట ఏంటంటే ఆయనకి ఇష్టమైన వారందరికీ, ఆయన ఎవరైతే ఇష్టపడుతున్నాడో, ఎవరైతే ఆయనకి ఇష్టంగా ఉన్నారో వారికి అందరూ భూమి మీదే సమాధానం, భూమి మీద కానీ సమాధానం ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద వారికి సమాధానం కలుగును కాకని మొట్టమొదటి యేసు ప్రభువు ఈ లోకానికి రాగానే మొట్టమొదట శుభవచనము మాట మనకు తెలియపరచబడినది. సమస్తము సమాధానము, ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం కలిగిన వాటిని మనం వాక్యం చేస్తున్నాం ప్రియులారా. ఏదైనా సమాధానం వస్తుంది, ఏదైనా సమాధానం దేవుడు మనకి ఇవ్వచ్చున్నాడు. దేవుని వాక్యం చూస్తుంటే లూకా సువార్త 8:47 ఒకసారి చూద్దాం. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, నీ సమాధానము గలదానమై వెళ్ళమని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమాధానం గలదానమై పొమ్మని చెప్పాడు. ఎవరికి? ఆమెకు చెప్తున్నాడు, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, నువ్వు సమాధానం గలదానమై వెళ్ళమ్మా అంటున్నాడు. అంటే ఆమెకి అప్పటి వరకు ఏమీ లేదు, సమాధానం లేదు. ఎప్పుడు లేదండి? ఎంతకాలం అండి? 12 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు ఇంకా సమాధానం లేదు? 12 సంవత్సరాలు ఎందుకు సమాధానం లేదండి? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ప్రియులారా చూడండి, ఈమె బాధపడుతుంది. 12 సంవత్సరాలు సమాధానం లేకుండా బాధపడుతుంది. మనం అనుకుంటాం, మన బాధను చూసి, మన వ్యాధిని చూసి, 5వ సంవత్సరం
నుంచి బాధపడుతున్నానండి, ఈ వ్యాధిని చూసి బాధపడుతున్నానండి. కానీ సహోదరి కుమారి చూస్తుంటే ఆమె 12 సంవత్సరాల రక్తస్రావము రోగము కలిగిన వ్యాధి కలిగిన స్త్రీ. అక్కడ మనం చూస్తుంటే ఆ అధ్యాయంలోని ఆ మాటలు చూస్తుంటే ఆమె జీవనోపాధి అంత వైద్యులకు న్యాయపరిచింది, ఖర్చు పెట్టేసింది. ఆమె జీవనోపాధి అంటే ఆమె కష్టపడుతున్న కష్టము, ఆమె బ్రతకాలి, జీవనం చేసుకోవాలి, జీవించవలసిన డబ్బంతా కూడా ఆమె కష్టపడిన కష్టాల చేత ఆమె సంపాదనంతా కూడా అనుకున్న ఆస్తి అంతా కూడా ఎవరికి ఖర్చు పెట్టింది? వైద్యులకు. చూడండి, ఒక్క రోజు బాగోపోతేనే వైద్యుల దగ్గరికి వెళ్ళిపోతాం, 2 రోజులు 3 రోజులు. అలాంటిది ఆమె 12 సంవత్సరాలు వ్యాధితో బాధపడితే ఎంత డబ్బు ఖర్చు పెట్టిందంటారు? ఎంతమంది వైద్యుల దగ్గర తిరుగుంటుందంటారు? ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది. పిల్లలు గమనించండి, ఆమెకి సమాధానం లేదు. ఆ వ్యాధితో పని ఏ కాలు బాగోపోతే, ఏ చెయ్యి బాగోపోతే, ఏ తల బాగోపోతే ఎవరో కూడా ఆమెకు పరిచయం చేయదురండి. ఆమెను పట్టుకుందరు, ఆమెకు పరిచయం చేయరు. కానీ ఆ యూదుల ఆచార ప్రకారము రక్త భాగం కలిగిన ఆ స్త్రీని ఎవరు ముట్టుకోకూడదు, ఆమెను ఇంట్లో చేర్చుకోకూడదు, ఆమెను ఏ శుభకార్యములకు పిలవకూడదు, ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఆమె మూలన కూర్చొని పక్కన కూర్చొని ఉండవలసిందే తప్ప నుంచి ఆమె ఎవ్వరు కూడా ఆమెను ఏ శుభకార్యానికి పిలవరు. 12 సంవత్సరాలు ఆ కుటుంబంలో ఎన్నో శుభకార్యాలు జరుగుండొచ్చు. ఆ 12 సంవత్సరాలు ఆ కుటుంబంలో ఎన్నెన్నో ఆనందించే కార్యాలు జరుగుండొచ్చు. తన బిడ్డలు 12 సంవత్సరాలంటే తనకు పుట్టిన పిల్లలే పెద్దవాళ్ళు అయిపోయి ఉండొచ్చు, తనకు కలిగిన వారందరూ కూడా పెద్దవారు అయి ఉండొచ్చు. 12 సంవత్సరాలు తన బిడ్డలు కూడా తన దగ్గరికి రాకుండా దూరంగా ఉన్నారు. 12 సంవత్సరాలు తన వారే, తన ఇంటి వారే తన దగ్గరికి రాకుండా ఉన్నారు. 12 సంవత్సరాలు తన వారే తనని ఎక్కడికి పిలవకుండా ఉన్నారు. ఆమె ఒక అంటరాని దానిగా ఉంది, ఒక మూల పడి ఉంది. ఎవరో ఆమెను ముట్టుకోకూడదు, ఆమెకి పరిచర్య చేయు, ఆమెను ముట్టుకోకూడదు. ఆమె ఆ 12 సంవత్సరాలు ఆమె వ్యాధితో బాధపడుతుంటే రక్తమంతా పోయి ఆమె బలహీన పడిపోయి కాళ్ళు కదపకుండా, చేతులు కదలపకుండా ఆమె మూలపడి ఏడుస్తూ సమాధానం లేకుండా అనేక రోజులు బాధపడుతూ దుఃఖపడుతూ ఉండొచ్చు. పిల్లరా, అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది. 12 సంవత్సరాలు వైద్యుల దగ్గరికి వెళ్ళిందంటే డబ్బంతా ఖర్చు పెట్టిందంటే ఇంట్లో వాళ్ళు కూడా ఊరుకోరు. ఇంట్లో వాళ్ళు కూడా ఏదో చుట్టుపట్టు మాట్లాడతారు, ఏదో మాట్లాడతారు. 12 సంవత్సరాలు ధనమంతా ఖర్చు పెట్టేస్తాం, ఎంతో వేలు ఖర్చు పెట్టేస్తాం, హాస్పిటల్ తిప్పాం, నేను ఎంతమందికి వైద్యులు చేస్తాం, కానీ నీకు వైద్యము కుదరలేదు, నీకు రోగము తగ్గట్లేదు అని అసహించుకున్న వారు ఉండొచ్చు. నేను ఇంకెక్కడికి తిప్పలేవు, నీ బ్రతుకు చస్తే చావచ్చు, బ్రతుకుతో ఒక మూల ఆమెను పడేసే ఉండొచ్చు. ఆమె వాళ్ళు విసుకుపోయి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు పిల్లల 12 సంవత్సరాలు ఆమె వాళ్ళు విసుకుపోయి ఆమెను ఓ మూలను పడేసి ఉండొచ్చు. తన వారు ఆమెను ఎవరు పట్టించుకుపోయి ఉండొచ్చు. అందుకే ఆమెకు సమాధానం లేదు. అందుకే ప్రభు చెప్పాడు, ఇప్పుడు సమాధానం కలిగిన వారు వెళ్ళంటే అప్పటి వరకు సమాధానం లేదు. పిల్లరా, ఆ బాధను మనం గమనించవచ్చు, ఆమె వ్యాధులు మనం గమనించవచ్చు. ఆ వ్యాధితో ఎవరికి కాని ఒంటరిగా అనాథిగా ఉండి ఒక మూల కూర్చొని ఏడుస్తుంది ఆ సహోదరి. ఆ బాధను, ఆ వ్యాధను చూసి ఆమె అనుకుంది కదా, అయ్యో యేసయ్య అనేక మందికి స్వస్థిస్తున్నాడు, యేసయ్య అనేక మందికి కార్యాలు చేస్తున్నాడు, నాకు కూడా స్వస్థిస్తాడు. కానీ నా వ్యాధి గురించి చెప్తే నన్ను ఎవరు బయటకు రానివ్వరు. అంటే యేసయ్య వచ్చాడంటే గుంపులు జనం వస్తారు, కోట్ల జనం అక్కడ ఉంటారు. ఆ జనములో ఆమె వెళ్ళాలి అంటే అందరినీ ముట్టుకొని వెళ్ళాలి. అప్పుడు ఈమె రక్తస్రావ రోగం వేయగలది, మనం పట్టుకుందని ఆమెను కొట్టొచ్చు, చంపేయచ్చు. కాబట్టి ఆ జన్మలోకి ఆమె వెళ్ళడానికి సాహసించలేదు. ఆమె ఆ వ్యాధి గురించి యేసు ప్రభుకి చెప్పలేదు. అక్కడ జనం ఉన్నవాడిని ముట్టుకోకూడదని ఆమె బాధపడుతూ, ఇలాగ కాదు, యేసయ్యకి చెప్పడం కాదు, ఆ జనాన్ని ముట్టుకోవడం కాదు, ఈ గుంపులో దూరి వెళ్ళిపోయి దొంగచాటుకు వెళ్ళి ఆయన వస్త్రాలు పట్టుకుంటే నాకు స్వస్థత వస్తుంది కదా అని ఆమె విశ్వసించి ఆ నమ్మకంతో ఆ గుంపులో ఆ జనంలో దూరి వెళ్ళి ఆ యేసయ్య వస్త్రం పట్టుకుందండి. ఆ వస్త్రం ఎప్పుడైతే పట్టుకుందో వెంటనే ఆయన నుంచి ప్రభావము ఈ స్త్రీలోనికి వెళ్ళింది. ఆ శక్తి ఆ స్త్రీలోనికి వెళ్ళగానే వెంటనే ఆమె స్వస్థపడిపోయింది. వెంటనే ఆమె రక్తధార కట్టబడడం జరిగింది. వెంటనే స్వస్థత పొందుకుంది, బలము పొందుకుంది. ఆమెలో రక్తమంతా బలహీన పడిపోయిన ఆమె వెంటనే శక్తి పొందుకుంది. ఆమెకు అర్థమైపోయింది, నేను స్వస్థపడ్డాను అని. అక్కడ యేసు ప్రభు వారు ఆయన సమస్తము తెలుసు, హృదయ రహస్యం ఎరుగున దేవుడైన
ఆ స్త్రీని ముడితే అనేక ప్రదేశాలు కూర్చుండొచ్చు. పిల్లరా అక్కడ వస్త్రం పట్టుకున్నది ఎవరు స్వస్థపడ్డారో ఆయనకు ముందే జగత్ పునాది వేయకముందే ఆయనకు అన్నీ తెలుసు. ఆ స్త్రీ అక్కడ ముడుతుంది, ఆమె పట్టుకుంటుంది, ఆమెకు స్వస్థత రాలని ఆయనకు ముందే తెలుసు. కానీ అక్కడ జనాంగానికి తెలియాలి, ఆయనకు ఒక్కరికే తెలిస్తే సరిపోదు. పిల్లరా అక్కడ ఉన్న గుంపు అందరికీ, అక్కడ ఉన్న జనాంగానికి అందరికీ తెలియాలి. అందుకని యేసయ్య అంటాడు, ఇక్కడ ఎవరో నన్ను ముట్టాను, ప్రభావం నా నుండి వెల్లడిపోయింది, నాకు తెలిసినది చెప్పాడు. పైన ఎవరో నన్ను ముట్టారు అంటే ఇక్కడ అందరికి తెలియాలి. అప్పుడు ఆమె స్త్రీ భయపడుతూ ముందుకు వచ్చింది. ఒకవేళ ఈ వ్యాధి కలిగిన దాని కదా వచ్చి యేసయ్యను పట్టుకున్నానంటే ఆయన అపవిత్రపరిచేస్తామంటారు, ఇక్కడ వాళ్ళందరూ కూడా మమ్మల్ని అపవిత్రపరిచేస్తామంటారు, ఏమిటని భయపడింది ఆమె చెప్పడానికి. కానీ యేసయ్య ఎప్పుడైతే అడిగాడు ఆమె ముందుకు వచ్చి చెప్పింది, అయ్యా నేనే నేను వస్త్రం ముట్టుకున్నది, నాకేమయ్యా స్వస్థత వచ్చిందని ఆమె వెంటనే చెప్పగానే యేసయ్య అన్నాడు, అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, నువ్వు సమాధానం కలిగిన దానివే వెళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమాధానం ఇచ్చేవాడు. పిల్లరా ఏ వ్యాధితో బాధపడిపోతున్నావో, ఏ బలహీనతతో బాధపడుతున్నావో సమాధానం ఇస్తాడు. ఈరోజు సమాధానం లేక బాధపడుతున్నావేమో, నీ ఇంట్లో వారు నీకు సమాధానం ఇవ్వట్లేదు, కానీ సమాధానం ఇచ్చేవాడు ఆయన, స్వస్థత ఇచ్చి సమాధానం పరిచేవాడు. ఎటువంటి భయంకరమైన వ్యాధి అయినా, ఎంత బలహీనత అయినా, ఎంత అస్వస్థ అయినా స్వస్థత ఇచ్చేవాడు ఆయన, స్వస్థపరిచి సమాధానం. అవునా కదా పిల్లరా? అనారోగ్యం ఉంటే ఎవరికి సమాధానం ఉండదు, అనారోగ్యంతో ఉంటే ఎవరికి సంతోషం ఉండదు, అనారోగ్యం ఉంటే ఏదో పోగొట్టుకునే వారు ఉంటారు, అనారోగ్యం ఉంటే కష్టము. ఆ ఇంట్లో ఒక్కరికి బాగోపోతే ఇంటిలో బాధకు కూడా ఇదో బాధే. ఒక్కరు బలహీనతగా ఉంటే ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఎంతో బాధపడతారు. తన భార్య, తన భర్త, తన పిల్లలందరూ కూడా బాధపడుతుంటారు ఆ ఇంట్లో బాగోని బిడ్డను చూసుకొని. కానీ ఆ ఇంటిలో స్వస్థత రాగానే సమాధానం ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా బలహీనురాలైన 12 సంవత్సరాల రక్తశ్రేణి ముట్టి ప్రభు చెప్పినది సమాధానం కలిగిన దానివే వెళ్ళమని చెప్పాడు. ప్రియులారా ఇదే మనం చూస్తుంటే, దేవుని వాక్యం చూస్తుంటే ఆ లూకా సువార్తలోని 7వ అధ్యాయం 50 వచనం ఒకసారి చూద్దాం. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించండి, సమాధానం కలిగిన దానివే వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. దీని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇంకో స్త్రీతో చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? స్వస్థపడ్డామన్నాడా, రక్షించబడ్డామన్నాడా? రక్షించబడుతుంది అంటే ప్రియులారా ఇక్కడ ఆమె వలన చూడండి, ఇక్కడ వాక్యము సమాధానం రావాలంటే స్వస్థత గురించి, సమాధానం గురించి, రక్షించబడినట్టే సమాధానం. ప్రియులారా అక్కడ మనం గమనిస్తే అదే అధ్యాయంలో ఆమె పేరు రాయలేదు, కానీ పాపాత్మురాయన ఒక స్త్రీ ఆయన అక్కడ రాయబడి ఉందండి. ఆ స్త్రీ యేసు ప్రభువారు వచ్చారని తెలుసుకొని ఆ యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళి కన్నీరుతో పాదాలు కడిగి, ఆ జుట్టుతో పాదాలు తుడిచి, ఆ అత్తరు పూసి కన్నీరు కాల్స్తూ ఆమె ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఉంది. అప్పుడు అక్కడ ఉన్న శిష్యులు పిలిచారు యేసు ప్రభుని భోజనానికి. యేసు ప్రభుని భోజనం పిలిస్తే శిష్యులు ఏం చేశారంటే, యేసు ప్రభు రాగానే కాళ్ళు కట్టుకోవడానికి నీళ్ళలేదు, యేసయ్య పాదాలు తోర్చలేదు, ఆయనకు అత్తరు రాయలేదు, ఆయన పాదాలు ముద్దు పెట్టుకోలేదు. వీళ్ళెవరు కూడా భోజనం పిలిచాం కాబట్టి ఆయనకు భోజనం పెట్టేద్దాం అనుకున్నారు. కానీ ఈ స్త్రీ యేసు ప్రభు ముందుకు వస్తాను కూడా ఆమె సాహసించలేదు, వెనక్కే ఉందంటండి. యేసయ్య పాదాలు వెనకుందంట, ముందుకు కూడా వస్తాను సాహసించలేదు. ఆమె ఆ పాదాలు పట్టుకుని ఏడుస్తుందంటండి, కన్నీరు కరుస్తుందంట. ఆ కన్నీరు వల్ల పాదాలు కడుగుతుంది, కన్నీరుతోని పాదాలు కడుగుతుంది. అక్కడున్న వారందరూ కూడా శిష్యులు అనుకుంటున్నారు, యేసయ్యకి అన్నీ తెలుసు కదా, హృదయరాశలు ఎరుగున గొప్ప దేవుడు కదా, అన్నీ తెలిసిన యేసయ్య అనగా ఈ లోక సువార్తలోనే మనం చూస్తుంటే, దేవుని వాక్యంలో చూస్తుంటే పిల్లారా అక్కడ యేసు ప్రభువు నుంచి మనం చూస్తుంటే సమస్తని ఎరుగున యేసయ్యనే వాళ్ళకి తెలుసు. శిష్యులు ఆయన వెనకాల తిరుగుతున్నారు కాబట్టి ఆ శిష్యులకి అందరూ తెలుసు, యేసు కన్నీ తెలుసు, హృదయరాశలు ఎరుగున గొప్ప దేవుడు. అటువంటి అన్నీ తెలిసిన యేసు ఈ పాపాత్మురాలు స్త్రీ వచ్చి పాదాలు పట్టుకుంటుంటే ఎలా ఊరుకుంటున్నాడు? ఆమె పాదాల్లో కడిగితే, కన్నీరుతో కడిగితే ఎలా కడిగించుకుంటున్నాడు? ఆమె జుట్టుతో పాదాలు తుడుస్తుంటే ఎలా ఊరుకుంటున్నాడు? పైగా పాదాలు ముద్దు పెట్టుకుంటుంటే ఎలా ఊరుకుంటున్నాడు? యేసయ్య అన్నీ తెలుసున్నవాడే కదా అని హృదయంలో, మనసులో అనుకుంటున్నారంటండి. మనసులో ఉన్నది యేసయ్య గ్రహించి ఆయన చెప్తున్నాడు, అయ్యా నీ ఇంటికి వచ్చేసరికి నా పాదాలు కడగడానికి నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి టవలు కూడా ఇవ్వలేదు,
కానీ నీళ్లు కాదు కదా, ఆమె కన్నీరుతో నా పాదాలు కడిగింది, ఆమె ఎంట్రుకలతో నా తల నా పాదములు తుడుస్తుంది. చూడండి, ఒకరి పాదాలు తోడ్చాలి ఎంట్రుకలతో అంటే ఇప్పుడు ఆమె తల ఎక్కడికి వెళ్ళాలి? ఆయన పాదాల దగ్గర పడాలి. అంటే ఈమె తలపు ఎక్కడి నుంచిందంటే ఆయన పాదాల మీద ఎత్తింది. అంటే తనకు తాను తగ్గించుకుందన్నమాట, తనకు తాను లోపడింది. అక్కడ ఆ శిరస్సు వహించేసింది. శిరస్సు వహించి పాదాల దగ్గర పెట్టి ఆ కుడులతో ఎంట్రుకలతో ఆమె యేసయ్య పాదాలు తుడుస్తుంది. ఎంట్రుకలతో ఆ కన్నీరు కారుస్తుంది, తుడుస్తుంది పాదాలు. తర్వాత ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటుంది, అత్తర రాసి ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. అనగా చూడండి ప్రియులారా, ఒకరి పాదాలు కడగాలంటేనే చాలా ఒక ఈగో ఫీల్ అవుతుంటారు, కానీ అక్కడ శిష్యులు అదే ఫీల్ అయి ఉంటారు. కానీ ఆమె ఏం చేస్తుందంటే తనకు తాను తగ్గించుకుని ఆ విధంగా చేస్తున్నప్పుడు అక్కడ శిష్యులు మనసులో అనుకుంటున్నారు, ఏమే కాళ్ళు కడిగితే ముద్దు పెడుతుంటే ఎలా ఒప్పుకుంటున్నాడని. కానీ ఎస్ఐ అంటున్నాడు, అయ్యా ఇదిగో ఏమిలో నేను చూసింది ఏంటంటే తనకు తాను తగ్గించుకుంది, తను పశ్చాత్తాపడుతుంది, కన్నీరు కావస్తుందంటే తన పాపాలను ఒప్పుకుంది, వదిలిపెట్టేసింది, తగ్గించే కూడా నాకు కనిపించింది. చూడండి.